ప్రస్తుతం నేను ఇంద్ర పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ఒక భారీ బహిరంగ సభ నిర్మించారు నిరుద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళ బాధని ప్రభుత్వానికి చెప్పుకునే దిశగా కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో కొన్ని వందల మంది నిరుద్యోగులు కొన్ని వందల మంది నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని నిరసన జరుపుతున్నారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్లు ఇస్తాం, లేకపోతే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సిని కూడా వాళ్ళు వేస్తామని కూడా చెప్పారు. గతంలో కేసీఆర్ హయాంలో 5,000 డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వగా వీళ్ళకి 6,000 జోడించి దాన్ని 11,000 మాత్రమే డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మీరిచ్చినటువంటి హామీ మెగా డిఎస్సి ఏమైందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు మీరు ఇచ్చినటువంటి హామీ ఇంజనీరింగ్ పోస్టులు ఆ డేట్ కూడా దాటిపోతుంది, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ. నిరుద్యోగులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, మంత్రులను, ఎమ్మెల్యేలను వాళ్ళని కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇదొక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇందిరా పార్కులో. నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేక గత 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదు, అందుకే మేము మీకు కాంగ్రెస్ పార్టీ కోటేశం మార్పు వస్తుందని చెప్పి మీరు కూడా మీకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా ఉద్యోగాల సంగతి మర్చిపోయారు అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అఖిలపక్ష అంటే పార్టీలకు అతీతంగా బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది నిరుద్యోగులకు మద్దతు ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది అశోక్ సార్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ విటల్ లాంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులకు అండగా ఇక్కడికి రావడం జరిగింది, మద్దతుగా మాట్లాడుతున్నారు. దాదాపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ల గురించి, అదేవిధంగా ఏదైతే జీవో 46కి సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రూప్స్ దీనికి సంబంధించిన నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బహిరంగ సభలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఏదో ఒక నిరుద్యోగంతో ఇక్కడ ఉద్యోగాలు లేక బాధపడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, చాలామంది నిరుద్యోగులు ధర్నా చౌక్లో కొన్ని వేల మంది నిరుద్యోగులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకలు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దగ్గరలో ఉన్నా కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. చాలామంది ప్లకార్డులు పట్టుకొని జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో వాళ్ళ పెద్దల్ని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ఉన్నారు, వేరే చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క నిమిషం. మేము ఇక్కడనే విద్యానగర్లో ఉంటానండి. మేము ఇంజనీరింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాం. మేము ఇంజనీరింగ్ జాబ్స్ గత అక్టోబర్లో జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిండు. 8 నెలలు కంప్లీట్ అయింది, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అడిగితేనేమో త్వరలో అని చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మేము? ఎప్పుడు ఇస్తాను నోటిఫికేషన్? గత అక్టోబర్లో జాబ్ క్యాలెండర్లో పెట్టిండండి. ఇది జాబ్ క్యాలెండరు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది. దాంట్లో అక్టోబర్లో నోటిఫికేషను, జనవరిలో ఎగ్జామ్ ఉండే. ఇప్పటివరకు 8 నెలలు కంప్లీట్ అయితే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేరు. ఏమన్నా అడిగితే మేము మళ్ళీ ఇస్తాం, రివైజ్డ్ ఇస్తామని చెప్పి మధ్యలోనేమో మన ఎస్సీ వర్గీకరణ లింక్ చేసిర్రు. 4 నెలలు కాలయాపన చేసినారు. ఇప్పటికీ మళ్ళీ ఎలాంటి రివైజ్డ్ క్యాలిటీ ఇవ్వకుండా నోటిఫికేషన్ కూడా కాలయాపన చేస్తారు. ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్, ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్. ఎట్లాంటి నోటిఫికేషన్లు ఏంటి, వాళ్ళు ఏమో హామీ ఇచ్చారు? ఏడబ్ల్యూ నోటిఫికేషన్, ఏఈ నోటిఫికేషన్స్ అనేటివి అక్టోబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు నోటిఫికేషన్. ఇప్పటికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అడిగితేనేమో మేము ఆల్రెడీ 60,000 జాబులు ఇచ్చేసినాము, 1,60,000 జాబులు ఇచ్చేసామని చెప్తున్నారు. అవి గత గవర్నమెంట్ ఇచ్చిన జాబులు మాత్రమే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయరు మాకు. మేము ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా? ఎన్ని రోజులు అశోక్ నగర్లో ఉండాలా? మేము
మా ప్రాబ్లం అనేది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? గత గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ ఏం చేశారంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ జాబులు తెచ్చుకున్నారు. మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ జాబులు తెచ్చుకొని ఇప్పటికీ మాకు జాబుల కోసం మేము కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఎప్పుడైనా కలిసిరా వీటి గురించి డిస్కస్ చేయడం? ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దల్ని కలిసినాము. వాళ్ళు ఏమంటున్నారంటే రివైజ్డ్ క్యాలెండర్ ఇస్తాము, లేకపోతే త్వరలో ఇస్తాము. ఇప్పుడు మొన్నటి వరకు ఎస్సీ వారికి అని అడ్డం పెట్టుకొని నోటిఫికేషన్స్ ఆపారు. ఇప్పుడేం మళ్ళీ ఏమన్నా గ్రూప్ 1 అడ్డం పెట్టుకొని గ్రూప్ 1 అయిపోయిన తర్వాత మిగతా నోటిఫికేషన్ ఇస్తామంటారు. గ్రూప్ 1కి వీటికి ఏ సంబంధం? గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వేరే, ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేది వేరే. అదేవిధంగా భూభారతి చట్టం ఉంది కదండి, భూభారతి చట్టం అనేది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా సదస్సులు పెట్టి ఈ జాబులను ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ భూభారతి చట్టం కోసం 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేది అవసరం ఉన్నది. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓవరాల్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఇంజనీరింగ్ అండ్ భూభారతి చట్టంలో 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేది గవర్నమెంట్ ఫిల్ చేయాలి. మాకు సంబంధించి మీరు దేనికి సంబంధించిన నిరుద్యోగం? పోలీస్ ఆస్పిరెంట్ జీవో నెంబర్ 46, మీకు ఐడియానే ఉంటుంది. జీవో నెంబర్ 46. ఓకే. నా పేరు వచ్చేసి కే నవీన్ గౌడ్, కోడంగల్ పక్కన నారాయణపేట డిస్ట్రిక్ట్ అన్న మాది. అయితే ఇంతవరకు జీవో నెంబర్ 46 రద్దు చేస్తున్నామని ఒక ప్రశ్న కూడా రాలేదన్న. ఇంకా ప్రశ్న కూడా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక వారం 10 రోజుల్లో మాకు జీవో నెంబర్ 46 రద్దు చేస్తున్నామని ఒక ప్రశ్న రావాలని డిమాండ్ చేయడానికి వచ్చినాం. ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది అనుకుంటా. జీవో 46 హైకోర్టులో రాజకీయం చేసిరన్న, ఓడగొట్టిరు. హైకోర్టు ఎవరు రాజకీయం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వమే రాజకీయం చేసి మమ్మల్ని ఓడగొట్టిరు. జియో 46లో నష్టపోయిన వాళ్ళని కొంతమంది హైడ్రా రంగనాథ్ రిక్రూట్మెంట్ చేసుకున్నాడు కదా మీ దాంట్లో కొంతమందిని. అదేందన్న, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, కాంట్రాక్ట్ జాబ్ మాకేం అవసరం? అది మేము పోలీస్ చేసుకొని మా కానిస్టేబుల్ అనేది మాకు ప్యాషన్. అటువంటి కాంట్రాక్ట్ జాబ్ మేము ఎందుకు చేస్తాం? అసలు మాకు పోలీస్ జాబ్ కావాలి. మీరు మామూలు అధికారంలోకి వచ్చిన వెంబడి జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి రోడ్ల మీద వదిలేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ ఇచ్చిర్రు, అయింది ఏదో అయిపోయింది. కనీసం ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో 20 నుండి 25,000 కానిస్టేబుల్ పోస్టులు వేస్తే మీరు చేసిన సప్పును సరిదిద్దుకోవడం వాళ్ళు అవుతారు అన్నట్లా మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి డిమాండ్ చేస్తున్నాం. మనం చెప్పు ఆస్మా, ఏంటి నిరుద్యోగుల సభ ఏంది? ఇంత పెద్ద ఎత్తున ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి నిరుద్యోగుల డిమాండ్ ఏంది? అసలు నోటిఫికేషన్లు అంతకుమించి వేరే పెన్షన్ల కోసం పెట్టుకోలేదు, ఉచిత హామీల కోసం పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. మీరు ఇచ్చిన హామీయే. మీరు నిరుద్యోగుల వల్ల గెలిచిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులనే పక్కన పెట్టేసి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రైతు భరోసా వేసిండ్రు వాళ్ళకి, రైతులకి. మరి నిరుద్యోగులం గుర్తులేమా? మీరు ఫస్ట్ అధికారంలోకి రాగానే మీరు సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మమ్మల్ని. ఫస్ట్ మాకు చేయాలి కదా ఏదన్నా. సరే అట్లనే పోనీ అని టైం ఇచ్చినాము. జీవోల పేర్లు చెప్పి నోటిఫికేషన్లు లేట్ చేసినా, కోర్టుల్లో కాలాలు గడిపినా అట్లనే సైలెంట్గా ఉన్నాము. అయినప్పటికీ 18 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు గడిచిపోతుంది. మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే 2 సంవత్సరాల కాలం పడుతుంది. 2 సంవత్సరాలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. మరి ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మీరు దిగిపోయే ముందు నోటిఫికేషన్ వేస్తారా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, వాస్తవం కదా? ఎక్కడిచ్చారు? ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఎక్కడిచ్చారు? సిగ్గుండాలి వాళ్ళకి చెప్పడానికి, సిగ్గుండాలని చెప్తున్నా ముఖాముఖిగా. డైరెక్ట్ నేనే చెప్తున్నా. 10,000 పోస్టులు మీరు ఇచ్చారు, డిఎస్సికి అదనంగా కలిపారు. గ్రూప్ 2, 3, 1లో అక్కడక్కడ పోస్టులు కలిపేసి మీరు 60,000 ఉద్యోగాలని నోటి మాటగా ఎట్లా చెప్తున్నారు? మీరు నియామక పత్రాలు ఇచ్చారు అంతే, అది ఒప్పుకోండి. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. మీరు వచ్చిన ఏడాదిలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇప్పటిదాకా? పార్టీలో అధికారంలోకి రావడం పోవడం ఇవన్నీ కామన్, కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కటే కదా. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అనేది కరెక్టేనంటారా? కరెక్టేనము. సరే 60,000 ఇచ్చినాం అంటున్నారు కదా, మరి మిగతా నోటిఫికేషన్ల సంగతి ఏంది? అట్లా కూడా చెప్పండి. మరి మేము 60,000 ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కరెక్టే. మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు కావాలి కదా 2 లక్షల ఉద్యోగాలకి. మరి అవి ఆ నోటిఫికేషన్స్ ఏవి మరి? బల్మూరి వెంకట్, డాక్టర్ రియాజ్ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? మీరు ఇట్లాంటి సభలకు పిలవడం కావచ్చు, మీరు మాట్లాడడం కావచ్చు, అపాయింట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి విషయాలు అసలు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక బల్మూర్ అన్న ఒకటే కలిస్తే ఏమంటారంటే వస్తాయి తొందరపడకండి అని చెప్తున్నారు. కానీ కాలం గడిచిపోతుంది. మాకు చాలా మందికి ఏజ్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్లో ఒక క్లారిటీ ఉండదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. కనీసం నోటిఫికేషన్లు వచ్చే వరకు మీరు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు నిరుద్యోగ భృత్యం అని ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏ భరోసాతోని ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ప్రకారం ఏ నోటిఫికేషన్ రావాలి? ఇప్పుడు డేట్ల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం
డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ రావాలి. నిజం చెప్పాలంటే అది 500 చిల్లర పోస్టులు మనకి అప్పుడు ఆ గవర్నమెంటే ప్రకటించింది. ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు. అంటే మీరు వీళ్ళకి అంత అవగాహన లేక ఇస్తలేరా, లేకపోతే ఏం లోపాలు ఉన్నాయో తెలియదు. అదనంగా పోస్టులు యాడ్ చేసి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 3 years అవుతుంది నోటిఫికేషన్ అది వచ్చి, ఇప్పటిదాకా కూడా దాన్ని ఊసేలేదు. ఆ టీజీపీఎస్సీ బోర్డు చెప్పాలి మరి ఎందుకో. ఇంకొకటి మెగా డిఎస్సి వీళ్ళే ఇస్తామన్నారు. మెగా డిఎస్సి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. అండ్ ఒక టెట్ ఒకటి నిర్వహించారు. పోలీస్ నియామకాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవన్నీ జూన్ లోపల అయ్యే నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వాలి. సరే గ్రూప్లు ఏదో కేసులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తున్నారు. ఈ మిగతా నోటిఫికేషన్స్ అన్నీ ఎందుకు ఇవ్వట్లేదు మరి? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి చివరిగా చెప్పండి. ఖచ్చితంగా మాకు మీరు ఎన్నికలకి వెళ్ళేలోపు మాకు నోటిఫికేషన్స్, లోకల్ బాడీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఎలక్షన్స్కి వెళ్ళేలోపు మీరు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. లేదా మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే మీ ఉద్యోగాలు మేము గుంజుకోవాలా. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనకి ఒక వేకెన్సీస్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, బై ఎలక్షన్స్ వస్తుంది. అక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే మీరు మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే మీరిచ్చిన నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు కొట్టుకోవాలా, మీరు డిసైడ్ చేసుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్లో నిరుద్యోగులు నిలబడేటట్టు చేయకండి, లీడర్లు వాళ్ళు అయితే అయ్యేటట్టు చేయకండి. మీ పేరు మీరు కాపాడుకోండి. లేని పక్షంలో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మా నిరుద్యోగులం పోటీ చేస్తున్నాం. ఒకవేళ మీరు చెప్పిన అంటే నోటిఫికేషన్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గట్టి దెబ్బ తగులుతుంది. జూబ్లీ హిల్స్లోనే ఫస్ట్ కదా బై ఎలక్షన్లో ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కలిసి పోటీ చేస్తాం. నేను కూడా అప్లికేషన్ వేసేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే మీరు మాకు ఉద్యోగాలు కల్పించినప్పుడు మేమే ఉద్యోగాలు వెతుక్కుంటాం. మీరు మాకు ఇట్లా పోటీ కావాలని పుల్ల పెడుతున్నారు కదా, మేము కూడా పుల్ల పెడతాం ఇప్పటి నుంచి.